తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ శాకంబరి అమ్మవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు తులసీనగర్ భక్తాంజనేయ దేవాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తొలి ఏకాదశి మరియు శాకంబరి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ పూజారి హరీష్ శర్మ కోరారు. శనివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ శాకంబరి అమ్మవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు తులసీనగర్ భక్తాంజనేయ దేవాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, ప్రసాదం, తాగునీరు, క్యూలైన్లు, విద్యుత్ అలంకరణలు, పరిశుభ్రత, భద్రత తదితర అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తొలి ఏకాదశి శాకంబరి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ పూజారి కోరారు. ఈ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం తులసీనగర్ నందు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మన దేవాలయంలో విశేషంగా వెలిసి ఉన్నటువంటి స్వామివార్లందరికీ కూడా, అమ్మవార్లందరికీ కూడా విశేషమైనటువంటి పూజాధికారులు నిర్వహించబడుతున్నాయి. అలాగే విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తొలి ఏకాదశి రోజున మన దేవాలయంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి శాకంబరి ఉత్సవము నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా అమ్మవారిని రేపు శాకంబరి అమ్మవారిని విశేషమైనటువంటి పూజతోని పూజాధికారులు కూడా నిర్వహించబడుతున్నాయి. అలాగే మరి తొలి ఏకాదశి పర్వదినం రోజున దీన్నే శయన ఏకాదశి అంటారు. ఈ రోజున మహావిష్ణువు శయన స్థితిలో కంటే నిద్రాస్థితిలోకి వెళ్తారు. మరి ఈ రోజు నుంచే చాతుర్మాస దీక్షలు కూడా ప్రారంభమవుతాయి. మరి ఋషులు, యతులు, మరి పీఠాధిపతులు అందరూ కూడా ఒకే చోట ఉండి చాతుర్మాస దీక్ష మరి నిర్వహించుకుంటారు. అలాగే మరి ఈ యొక్క ఆషాఢ మాసంలో విశేషంగా కొత్త నీరు, కొత్త వాతావరణం వస్తుంది కాబట్టి అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించి విశేషంగా పూజ చేయడము ఆనవాయితీ. అందులో భాగంగా రేపు తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారికి జరిపేటువంటి ఈ యొక్క శాకంబరి ఉత్సవంలో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొనండి, అమ్మవారి కృపకు పాత్రులు కండి. రేపు ఉదయము ఈ యొక్క కార్యక్రమము 7:30 గంటలకి నిర్వహించబడుతుంది. కావున పెద్ద ఎత్తున విశేషంగా భక్తులందరూ కూడా తులసీనగర్ దేవాలయానికి చేరుకొని అమ్మవారి సేవలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క భక్తులు కూడా ఉపవాస దీక్షలు మరి చేయవలసినటువంటి అవసరం ఉంది. విశేషంగా మహావిష్ణువును, ఆ యొక్క పరమశివుణ్ణి అర్చించినట్లయితే, సేవించినట్లయితే ఆ యొక్క పరమాత్ముడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి ప్రతి ఒక్క భక్తుడు కూడా మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని కానీ, ఆ పరమశివుని కానీ సేవించండి. మరి నదీ స్నానాలు కూడా విశేషంగా ఆచరించండి. అలాగే ఉపవాస దీక్షలు మరియు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు, రుద్రాభిషేకంలో పాల్గొని ఆ యొక్క దేవదేవుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి.